మీరు కనుక కొత్త హౌస్ కొనుక్కోవాలనుకుంటే, ఎస్పెషల్లీ ఫస్ట్ టైం హౌస్ అంటే మీ వైఫ్ పేరు మీద కానీ మీ పేరు మీద కానీ ఇంతవరకు ఒక పక్కా ఇల్లు అంటే కాంక్రీట్ ఇల్లు లేదు మీ పేరు మీద, మీరు ఒక ఇల్లు కొనుక్కోవాలనుకుంటే కనుక మేబీ దిస్ ఇస్ ద రైట్ టైం. ఎందుకంటే గవర్నమెంట్ ఈసారి బడ్జెట్లో ఇచ్చిన అలొకేషన్ బట్టి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన స్కీమ్ని రీలాంచ్ చేయబోతున్నారు. సో ఇది రీలాంచ్ చేయడం వల్ల ఏంటంటే మీకు మీ 20 years ఆఫ్ టైం టెన్యూర్లో మీరు 2.3 lakh ఇంట్రెస్ట్ సేవ్ చేస్తారు. ఎందుకంటే గవర్నమెంట్ బ్యాంకులకి ఆ ఇంట్రెస్ట్ని ఇస్తుంది. సో మీకు అది సేవ్ అవుద్ది కాబట్టి ఇట్స్ ఏ గుడ్ టైం. కానీ దీనికి ఉన్న కండిషన్ ఏంటంటే మీకు ఎంతమంది ఇల్లు ఉండకూడదు ఆల్రెడీ చెప్పినట్టు. ఇంకొకటి, మీ యాన్యువల్ హౌస్ హోల్డ్ ఇన్కమ్ 6 to 12 lakhs ఆర్ 12 to 18 lakhs, 6 to 18 lakhs మధ్య ఉండాలన్నమాట. 18 lakhs దాటకూడదు. యాన్యువల్ హౌస్ హోల్డ్ ఇన్కమ్ 18 lakhs దాటిన వాళ్ళకి ఈ స్కీమ్ యొక్క బెనిఫిట్ తీసుకునే అవకాశం ఉండదు. సో మీరు లోన్ అమౌంట్ ఎంతైనా తీసుకోవచ్చు, కానీ వాళ్ళు ఇచ్చే బెనిఫిట్ మాత్రం 6 to 12 lakh ఉన్న వాళ్ళకి 4% ఆఫ్ 9 lakhs అండ్ 12 to 18 lakhs హౌస్ హోల్డ్ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి 3% ఆఫ్ 12 lakhs అంతా ఇస్తున్నారు. సో దట్ ఇస్ హౌ ఇట్స్ దేర్. ఎలా చూసుకున్నా 2.3 lakhs బెనిఫిట్ అనమాట ఇది. సో ఇది ఫస్ట్ టైం హౌస్ కొనుక్కోవాలనుకుంటే కనుక మేబీ దిస్ ఇస్ ద రైట్ టైం. ఎస్పెషల్లీ ఇఫ్ యూర్ ప్లానింగ్ టు బై ఏ హౌస్, ఒక డీసెంట్ సిటీలో ఉండి మీరు ఒక 40-50 lakhsలో హౌస్ కొనాలనుకుంటే మేబీ దిస్ ఇస్ ద రైట్ టైం.